అగ్రరాజ్యాల మధ్య సరికొత్త రణక్షేత్రంగా మారుతోంది. యుద్ధం అంటే కేవలం భూమి మీదో, సముద్రంలోనో, ఆకాశంలోనో జరిగేది మాత్రమే కాదు. ఇప్పుడు అది వేల కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్షలోకి చేరింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ ఉపగ్రహాల లక్ష్యంగా రష్యా ఒక పవర్ఫుల్ ఆయుధాన్ని సిద్ధం చేస్తుందన్న సమాచారం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. అసోసియేటెడ్ ప్రెస్ నివేదికతో పాటు నాటోకు చెందిన 2 శక్తివంతమైన నిఘా సంస్థలు సేకరించిన సమాచారం ఇప్పుడు పశ్చిమ దేశాలను వణికేస్తోంది. లక్షలాది లోహపు గుళికలతో ఒకేసారి వందలాది ఉపగ్రహాలను ధ్వంసం చేసే ఈ జోన్ ఎఫెక్టు మారణాయుధం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? ఇది నిజంగానే అంతరిక్ష రంగానికి ముగింపు పలకబోతుందా? లెట్స్ వాచ్ నౌ. స్టార్లింక్ ఉపగ్రహాలను కూల్చేలా రష్యా సరికొత్త ఆయుధం, అంతరిక్ష రంగానికి పెనుముప్పు. రష్యా రూపొందిస్తున్న యాంటీ శాటిలైట్ ఆయుధం, జోన్ ఎఫెక్ట్తో ప్రమాదం ఉంటుందని నిఘా వర్గాల హెచ్చరిక. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మాస్కోకు అతిపెద్ద అడ్డుగా మారింది స్టార్లింక్. రష్యా తన సైనిక బలంతో ఉక్రెయిన్ భూతల ఇంటర్నెట్ మరియు కమ్యూనికేషన్ టవర్లను ధ్వంసం చేసిన ఎలాన్ మస్క్ అందించిన స్టార్లింక్ శాటిలైట్ల వల్ల ఉక్రెయిన్ సైన్యం తన కమ్యూనికేషన్ కొనసాగిస్తోంది. డ్రోన్ దాడులను సమర్థవంతంగా చేయడం, శత్రువుల కదలికలను గుర్తించడం వంటి కష్టమైన పనులన్నీ ఈ శాటిలైట్ నెట్వర్క్ ద్వారానే జరుగుతున్నాయి. గెరిల్లా పోరాటంలో ఉక్రెయిన్ నిలదొక్కుకోవడానికి స్టార్లింక్ వెన్నుముకలా పనిచేస్తుందని రష్యా గుర్తించింది. అందుకే సాధారణ క్షిపణుల కంటే శక్తివంతమైన, ఒకే దెబ్బకు మొత్తం శాటిలైట్ వ్యవస్థను కుప్పకూల్చే యాంటీ శాటిలైట్ ఆయుధాన్ని రష్యా అభివృద్ధి చేస్తుందని నాటో నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. కామన్గా ఏదైనా యాంటీ శాటిలైట్ క్షిపణి ఒకసారి ప్రయోగిస్తే అది ఒక్క ఉపగ్రహాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుంది. కానీ రష్యా సిద్ధం చేస్తుందని చెబుతున్న జోన్ ఎఫెక్ట్ ఆయుధం పూర్తి భిన్నమైనది. ఇది ప్రయోగించగానే అంతరిక్ష కక్షలో లక్షలాది చిన్నపాటి, అత్యంత సాంద్రత కలిగిన మెటల్ పెల్లెట్స్ విడుదల చేస్తుంది. కేవలం మిల్లీమీటర్ల పరిణామంలో ఉండే ఈ పెల్లెట్లు గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ అంతరిక్షంలో ఒక మేఘంలా వ్యాపిస్తాయి. ఆ మార్గంలో ప్రయాణించే వందలాది స్టార్లింక్ ఉపగ్రహాలను ఇవి ఏకకాలంలో ఢీకొట్టి ధ్వంసం చేస్తాయి. అంటే పాయింట్ టు పాయింట్ అటాక్ కాకుండా ఒక నిర్ణీత జోన్ మొత్తాన్ని ఉపగ్రహాలకు శ్మశాన వాటికగా మార్చడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ ఆయుధంలో అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే, ఈ లోహపు గుళికలను భూమి మీద ఉన్న రాడర్ల ద్వారా కానీ, అంతరిక్షంలోని సెన్సార్ల ద్వారా కానీ ట్రాక్ చేయడం అసాధ్యం. అవి చాలా చిన్నవిగా ఉండటం వల్ల వాటి ముప్పును ముందే పసిగట్టలేం. కేవలం ఒక చిన్న శకలం తగిలిన శాటిలైట్ లోపల ఉండే సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా దెబ్బతింటాయి. ఇటీవల చైనాకు చెందిన ఓ వ్యోమనౌక ఇలాంటి చిన్నపాటి శకలం తగిలి దెబ్బతినడం, ఫలితంగా 3 వ్యోమగాములు అంతరిక్షంలోనే చిక్కుకుపోవడం ఈ ముప్పుకు నిదర్శనం. రష్యా గనుక ఈ పెల్లెట్ క్లౌడ్ను సృష్టిస్తే అది అడ్డుకోలేనంతటి భారీ నష్టాన్ని కలిగిస్తుందని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ రష్యా ఈ సాహసానికి ఒడిగడితే అది కేవలం స్టార్లింక్ నెట్వర్క్కే కాదు, మొత్తం మానవాళికే ముప్పుగా మారుతుంది. దీనివల్ల కెస్లర్ సిండ్రోమ్ తలెత్తే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. అంటే అంతరిక్షంలో ఒక ఉపగ్రహం పెళితే ఏర్పడే శకలాలు మరో ఉపగ్రహాన్ని ఢీకొట్టి అది మరిన్ని శకలాలు సృష్టిస్తుంది. ఇది చైన్ రియాక్షన్గా మారి లో ఎర్త్ ఆర్బిట్ మొత్తం చెత్తాచెదారంతో నిండిపోతుంది. ఇది జరిగితే భవిష్యత్తులో ఏ దేశం కూడా శాటిలైట్లను పంపడం సాధ్యం కాదు. రష్యా, చైనా ఉపగ్రహాలతో పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూడా ప్రమాదంలో పడుతుంది. రష్యా ఇప్పటికే S-500 క్షిపణులను సిద్ధం చేసి ఉంచడం ఈ అనుమానాలను బలాన్నిస్తుంది. అయితే రష్యా నిజంగానే ఈ ఆయుధాన్ని వాడుతుందా అన్నది ఇప్పుడు ఒక క్వశ్చన్. ఇలాంటి ఆయుధంతో అంతరిక్షంలో తీవ్ర గందరగోళం తలెత్తితే అది రష్యాకు కూడా ప్రతికూలంగానే మారుతుంది. రష్యా తన సైనిక కమ్యూనికేషన్ కోసం, GPS కోసం తన సొంత ఉపగ్రహాలపై ఆధారపడుతుంది. అలాగే దాని మిత్రదేశం చైనాకు కూడా భారీ సంఖ్యలో శాటిలైట్లు ఉన్నాయి. అంతరిక్షాన్ని చెత్తకుప్పగా మార్చి ఏ ప్రయత్నమైనా రష్యా ప్రయోజనాలనే దెబ్బతీస్తుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమ దేశాల నిఘా వర్గాల హెచ్చరికలు ఒక పక్క ఉంటే, మాస్కో మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తుంది. అయినప్పటికీ ఎలాన్ మస్క్ స్టార్లింక్ సృష్టిస్తున్న ప్రభావాన్ని అణిచివేసేందుకు రష్యా ఏదో ఒక రహస్య వ్యూహంతో ఉందన్నది మాత్రం స్పష్టమవుతోంది. యుద్ధ క్షేత్రంలో అజేయ శక్తి. గతంలో యుద్ధాలంటే ట్యాంకులు, యుద్ధ విమానాల చుట్టూ తిరిగేవి. కానీ ఉక్రెయిన్ యుద్ధం ఒక కొత్త లెసన్నే నేర్పింది. అదే ఇన్ఫర్మేషన్ సూపర్మాసీ. ఎలాన్ మస్క్ యొక్క స్టార్లింక్ కేవలం ఇంటర్నెట్ ప్రొవైడర్ కాదు,
అది ఒక శక్తివంతమైన సైనిక సాధనంగా మారింది. ఉక్రెయిన్ దళాలు తమ ఆర్టరీల లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి, ఎన్క్రిప్టివ్ మెసేజ్లు పంపుకోవడానికి, రష్యన్ సైనిక కదలికలను గమనించడానికి స్టార్లింక్ను వాడుతున్నాయి. దీనివల్ల రష్యాకు చెందిన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ కూడా విఫలమవుతున్నాయి. ఈ పరిస్థితి రష్యాకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తుంది. రష్యా మాజీ అంతరిక్ష సంస్థ అధిపతి రోగోజిన్ గతంలోనే ఎలాన్ మస్క్ను బహిరంగంగా హెచ్చరించారు. రష్యాకు యాంటీ శాటిలైట్ ఆయుధాలను అభివృద్ధి చేసిన సుదీర్ఘ చరిత్ర ఉంది. 2021 నవంబర్లో రష్యా తన పాత సోవియట్ కాలం నాటి కాస్మోస్ 1408 ఉపగ్రహాన్ని క్షిపణితో పేల్చివేసి తన శక్తిని చాటుకుంది. ఆ ఘటనలో వేల సంఖ్యలో శకలాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు అంతకంటే ప్రమాదకరమైన జోన్ ఎఫెక్ట్ ఆయుధం గురించి వార్తలు వస్తున్నాయి. ఇది ఒక రకమైన స్పేస్ గ్రేప్ షాట్ వంటిది. ఒకే క్షిపణి శీర్షంలో వేలాది బుల్లెట్లను అమర్చి కక్షలో వాటిని విరవజమ్మడం ద్వారా వేల సంఖ్యలో ఉన్న శాటిలైట్ గ్రూపులను ధ్వంసం చేయొచ్చు. నాటో దేశాల నిఘా సంస్థలు ఎందుకు ఆందోళన చెందుతున్నాయంటే, రష్యా ఇటీవల చేపట్టిన కొన్ని మిస్టరీ మిషన్స్ అనుమానాస్పదంగా ఉన్నాయి. కొన్ని రష్యన్ ఉపగ్రహాలు కక్షలో ఇతర ఉపగ్రహాలకు అత్యంత దగ్గరగా వెళ్లడం, వాటి కదలికలను పసిగట్టడం వంటి నిపుణులు గమనించారు. రష్యా అభివృద్ధి చేస్తున్న ఈ కొత్త ఆయుధం గనక వాస్తవమైతే అది ప్రయోగించినప్పుడు క్లీనప్ చేయడం అసాధ్యం. ఆ లోహపు గుళికలు దశాబ్దాల పాటు కక్షలోనే తిరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచం మరో కోల్డ్ వార్ వైపు వెళుతుంది. భూమిపై సరిహద్దుల కోసం జరుగుతున్న పోరాటం ఇప్పుడు అంతరిక్ష హక్కుల వైపు మళ్లింది. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు రష్యాను అంతర్జాతీయ వేదికలపై నిలదీయాలని చూస్తున్నాయి. అయితే రష్యా మాత్రం స్టార్లింక్ వంటి పౌర ఉపగ్రహాలను సైనిక అవసరాల కోసం వాడుతుంటే, వాటిని సైనిక లక్ష్యాలుగా పరిగణించే హక్కు తమకు ఉందని వాదిస్తోంది. రష్యా అభివృద్ధి చేస్తున్నట్లు భావిస్తున్న ఈ యాంటీ శాటిలైట్ ఆయుధం అంతర్జాతీయ ఒప్పందాలను వ్యర్థమని నిపుణులు వాదిస్తున్నారు. 1967 నాటి ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం అంతరిక్షంలో విధ్వంసకర ఆయుధాలు ప్రయోగం నిషేధం. కానీ ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ఈ నిబంధనలను బేఖతారు చేసే అవకాశం ఉందని నాటో అనుమానిస్తోంది. స్టార్లింక్ వ్యవస్థ ఉక్రెయిన్ సైనికులకు డిజిటల్ వెన్నెముకగా మారింది. దీనిని విచ్ఛిన్నం చేయడం ద్వారా ఉక్రెయిన్ రక్షణ సామర్థ్యాన్ని సగానికి తగ్గించవచ్చని మాస్కో ప్లాను. అయితే ఈ మార్గంలో రష్యా వెళ్తే అది ఆత్మహత్య సదృశ్యం అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కక్షలో ప్రయాణించే లోహపు గుళికలను స్నేహితుడు, శత్రువు అనే తేడా తెలియదు. అవి చైనాకు చెందిన టియాగాంగు స్పేస్ స్టేషన్ను గాని, రష్యాకు చెందిన గ్లోనాస్ ఉపగ్రహాలను గాని ధ్వంసం చేయగలవు. అంతరిక్షంలో అగ్రరాజ్యాల మధ్య సాగుతున్న ఈ శీతల యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.